వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 97. దారిలో సోన ఏడుస్తుంటే విహానం ధైర్యం చెబుతూ విరాజ్ పక్క చూస్తుంది. అప్పటికే విరాజ్కి ఏం జరిగిందో కొంచెం క్లారిటీ వచ్చి ఎవరికో కాల్ చేసి ఆ లేడీస్ ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్తాడు. విరాజ్ మాటలు విన్న విహాన వాళ్ళని సేవ్ చేస్తే సోనా లాంటి వాళ్ళని ఎంతమంది లైఫ్ నాశనం అవుతుందో తెలుసా ఆంజ్ అని బుస్సుమని కోపంగా అరుస్తుంది. అబ్బా! అరవకే తల పగిలిపోతుంది. వాళ్ళని సేవ్ చేసింది ఇంకొక పని బ్యాలెన్స్ ఉంది. అందుకే తల్లి అరిచి ఆయాసం తెచ్చుకోకు అని హాస్పిటల్ ముందు కారు ఆపి చరణ్‌ని లోపలికి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయిస్తారు. స్టిచెస్ వేశాక చరణ్‌కి బ్లడ్ ఎక్కించి సేఫ్‌గా ఉన్నాడు అని డాక్టర్స్ చెప్పిన మాటకి పోయిన ప్రాణం తిరిగొస్తుంది సోనాకి. విహా ఏంటి ఆష్ అసలేం జరిగింది? నీ శీలం పరాయి ఆడదని. ఓహ్! అది ఆడకి మగకి మధ్యలో ఉంది కదా అనుకుని. నీ శీలం ఒక కామపిశాచి చేతుల్లో పోకుండా కాపాడుకున్నాను అని ఆంచ్ అని గర్వంగా చెప్తుంది. అంటే జరిగింది మొత్తం చెప్పి వాళ్ళకి ఆడ మగ తేడా లేదనుకుంటా. మమ్మల్ని మేము సేవ్ చేసుకోగానే మీ మీద పడ్డారు అని అసహనంగా అంటుంది. వదిలేయరా అందరికీ అన్నిటికీ ఎండ్ కార్డ్ వేసే టైం వచ్చేసింది. రిలాక్స్ అని విహానాన్ని కూల్ చేసి ఇంట్లో వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పి వినయ్ని రమ్మని చెప్తాడు. అదే టైంలో రాహుల్ అక్కడికి రావడంతో అందరూ సేఫ్గా ఉన్నారని అర్థమై ఫిష్ అనుకుంటాడు. రే జూనియర్ ఏంటమ్మా సీనియర్ మేం ప్రాబ్లంలో ఉంటే వచ్చి సేవ్ చేయకుండా మూవీస్లో పోలీసులంతా అయిపోయాక వచ్చినట్టు ఇప్పుడు వస్తావా బుద్ధి లేదు అని రాహుల్ నెత్తి మీద మొట్టికాయలు వేస్తుంది. అబ్బా! మొదలెట్టిందిరా నాయన తరువు అని విహాన నుండి దూరం జరిగి విరాజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు రాహుల్. మెల్లిగా కళ్ళు తెరిచిన చరణ్ సోనా వంక చూసి నువ్వు ఓకేనా అని అడుగుతాడు. ఇప్పుడు ఓకేగా ఉండాల్సింది నువ్వు చెర్రి అని వెక్కిళ్ళు పెడుతున్న ఆమె కన్నీళ్లు తుడిచి నా మీద ఎంత ప్రేముంటే నా శీలం కోసం అంత తాపత్రయపడ్డావే నా బంగారు కొండ అంటాడు. అంటే నీకు జరిగింది మొత్తం తెలుసా స్పృహలోనే ఉన్నావా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. అంతా తెలుసు కానీ స్పృహలో లేకపోయినా మీ మాటలు లీలగా కొంచెం కొంచెం వినగలిగాను. దేవ్ ఎక్కడ? బయట ఉన్నాడు. అందరూ బానే ఉన్నారా? అందరం బ్రహ్మాండంగా ఉన్నాం అన్నయ్య. నువ్వే మా వల్ల హాస్పిటల్ బెడ్ ఎక్కావు. సారీ అని ఏడ్చుకుంటూ వస్తుంది విహాన. అయ్యో విహా ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నీ వల్లే కాదులే నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. ప్లీజ్ ఏడవకు రా అని ఆమెను ఏడుపు ఆపేలా చేస్తాడు. లోపలికి వచ్చిన విరాజ్ ఎలా ఉంది చెర్రి అని బాధగా అడుగుతాడు. నేను బానే ఉన్నాను. ఈ సంతాప సభలేంటి దేవుడు అని అసహనంగా అంటాడు చరణ్. సరే నువ్వు ఎక్సైట్ అవ్వకు ఫ్రెండ్స్ తీసుకో. దేవ్ ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఉండలేను ప్లీజ్. సరే నేను డాక్టర్స్తో మాట్లాడతాను అని విరాజ్ బయటకు వెళ్ళిపోతాడు. ఈవినింగ్ చరణ్ని ఇంటికి షిఫ్ట్ చేసి అందరూ హాల్లో వాలిపోతారు. విహాన వాలకం చూసి మహిజ గారు కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందిరా విహా ఈ దెబ్బలేంటి అని చెప్పల మీద ఉన్న గుట్టుని చూసి అడుగుతారు. అది అత్తయ్య ఏం లేదు. 2 కుక్కలు కరవడానికి మీదకి వచ్చాయి. మీ అబ్బాయి ఈ లాకెట్లో పెట్టిన చెక్కి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా మాడిపోయాయి అని ఇన్నోసెంట్ గా చెప్తున్న విహాన మాటలకి విరాజ్ చరణ్ సోనా వెర్రిగా చూస్తారు. అయ్యో అవునా మెడిసిన్ తీసుకోరా పాయిజన్ అవుతుందేమో అని విహాన దెబ్బలు పెడతాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో ఫుడ్ మీ గదికే పంపిస్తాను అని ఆమెను పంపేశాక చరణ్ని కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళమని చెప్పి విరాజ్ వంక చూస్తారు. దేవ్ ఏంటి మమ్మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అయిపోయింది మమ్మీ. ఇలా రా తల్లి పిలుపుకి ఏంటో అనుకుంటూ దగ్గరికి వెళ్ళిన అతన్ని గట్టిగా హత్తుకొని ఈ రోజు నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం నాన్న. నువ్వు రెడీ చేసిన ఇన్వెంట్ ఆడపిల్ల ప్రాణం కాపాడుతుంది అంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నీ బిజినెస్ లో మేము కూడా జాయిన్ అవుతాను అనుకున్నాం. చిన్నగా నవ్వి విహా చైర్మన్ ఇది మాత్రం మారదమ్మా. పెళ్ళాం అంటే ఎంత లవ్వో నా సుపుత్రుడికి అని విశిష్ట గారు వెక్కిరించగానే తను నా ప్రాణం డాడీ దానికోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను. అందరూ విరాజ్ మాటలకు నవ్వుతూ చూస్తారు. ఓకే అందరూ రెస్ట్ తీసుకుంటే రేపు మాట్లాడుకుందామని అందరినీ పంపేసి విహాన కోసం వెళ్తాడు. పూణి తీసేసి తన బాడీ మీద గాయాలకు ఆయింట్మెంట్ రాసుకుంటున్న ఆమెకి మెడ వంపుల్లో చల్లగా తగ్గుతాయి విరాజ్ పదవులు. ఓపిక లేదు ఆంచ్. చీ నీ మొహం ఎప్పుడు నాకు అదే పని అనుకుంటున్నావా మెంటల్. వెళ్ళి ఫ్రెష్ అవ్వు గుర్తి నాకు నేను మందు రాస్తాను. సరే అని ఫ్రెష్ అయ్యాక విరాజ్ తినిపిస్తుంటే ఫుల్గా తినేసి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. ఉష్ దీనికి నిద్రపు జబ్బు మాత్రం పోదురా నాయనా అని నిట్టూర్చి ఆయింట్మెంట్ ఆమెకి రాశాక ఫ్రెష్ అప్ అయిన విరాజ్ రాహుల్కి కాల్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు.
హలో బావా, రే అంతా ఓకేనా? ఓకే బావా, ట్రీట్మెంట్ స్టేజ్ స్టార్ట్ చేశారు. ఓకే, వాళ్ళు చావకూడదు, జాగ్రత్త. కానీ ఎందుకురా? వాళ్ళ ట్రీట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. అదిరి పడతాడు రాహుల్. ఏంట్రా పిచ్చికాని పట్టిందా అని అరుస్తాడు. చుబ్బే, ట్రీట్మెంట్ నచ్చింది కానీ అది నా కోసం కాదు, ఉన్నట్టుగా గోట్కల్లేని మాధవుడు వాడి కోసం. అమ్మయ్య, బ్రతికిచ్చేసావు బావా. నోరు మూసుకొని చెప్పిన పని చేయరా రాహు అని కసిరి ఫోన్ కట్ చేస్తాడు విరాజ్. మా బావ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటో అనుకుని శ్వేతతో ఆపిన నాటి చాట్ కంటిన్యూ చేస్తాడు రాహు. బంగారం, ఏంటి చెర్రి? అమ్మా నాన్న రేపు వస్తున్నారు, వాళ్ళు టెన్షన్ పడకుండా నిదానంగా చెప్పు. అలాగే. డల్ గా ఉండకురా. ఏమో చెర్రి, నాకు ఇంకా భయంగానే ఉంది అని కింద పెడుతుంది. సోనాని మెల్లిగా హత్తుకుని, ఏం కాలేదు కదా వాళ్ళకి, నీ బాధను రుచి చూపించావు. ఈ రోజుతో నీ గతంలోని మర్చిపోయింది అనుకో, ప్లీజ్, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. చరణ్ మాటలకి కన్నీళ్లు తుడుచుకొని అతను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని చూడగలడు. ఆమె వంక చూసి చిన్నగా నవ్వి మెడిసిన్ ఎఫెక్ట్ కి వెంటనే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడు చరణ్. అందరి జీవితంలో ఆ రోజు సంతోషాలతో పాటు బాధగా కూడా మరొక రోజులోకి మారుతుంది. ఉదయాన్నే ఒక్కళ్ళు హాల్ కి వచ్చి సెటిల్ అవుతారు. విశాల్ గారు, భారతి గారు, సోనా వంటగదిలో బిజీగా ఉంటే కాఫీ, పాలు అంటే ఎవరికి ఏం కావాలి స్వామి తాపిస్తుంది. పెద్దోడా, ఏంటమ్మా? వీటికి పట్టిన పీడ పోయింది కాబట్టి ముందు అందరం హోమం జరిపిద్దాం. పెద్ద గండం నుండి బయటపడ్డారు పిల్లలు అని చరణ్ వైపు చూసి చెప్తారు అరుంధతి గారు. అలాగే అమ్మ, పంతులు గారిని పిలిపిస్తాను అని ఎప్పటికప్పుడు హోమం కోసం మొత్తం విషయం అందరికీ చెప్పి విరాజ్ ఆన్సర్ కోసం చూస్తారు. నాకు ఓకే డాడీ, ఏం చేయాలో చెప్పండి, అరేంజ్ చేస్తాము. సివిల్ ఏం కావాలో అని నోట్ చేసుకోవాల్సి విహానాకి చూపిస్తుంటాడు. సమీరాకి, చరణ్ కి తలకి దెబ్బలు, విహానాకి చిన్న చిన్న దెబ్బలు సంపంగి కోసం తినిపిస్తున్నాడు. సమీర్, ఏంటమ్మా నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? ఫోన్ వెళ్ళిపోతుంటే సరిగా భయపడ్డావా అని నాన్నగా అంటారు సమీర. అదేం లేదమ్మా, విరాజ్ అనే ఇమేజ్ గురించి ఆలోచిస్తున్నాను. నచ్చలేదా సమీ అని విరాజ్ అంటుంది. అయ్యో లేదు, నేను చాలా బాగుంటుంది అనడానికి నమస్కారమే లేదు. ఇదిగో, ఇది నీ చైన్, ఇందులో కూడా చిప్ సెట్ చేశాను. యువర్ సేఫ్ నౌ. దేనికి భయపడను, నీ అన్నగా నేను కాపాడుకోవడం నా బాధ్యత. విరాజ్ తనని ఓన్ సిస్టర్ గా ఫీల్ అవ్వడం సమీరాకి చాలా నచ్చుతుంది. విరాజ్ ని హత్తుకొని చాలా థ్యాంక్స్ అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఇలా ఏడ్చి వీక్ అవ్వ, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించుమా. అందరి సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అని సమీర కలగని ముట్టాడు. సమీ వాయిస్ వచ్చిన వైపు చూసిన సమీర, సంధ్య గారు షాక్ అయిపోతారు. ఎవరు వచ్చారో గెస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.